అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 28 అల్ ఖసస్ కథల సూరా. ఖురాన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖురాన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖురాన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 16. قال رب إني ظلمت نفسي فاغفر لي فغفر له إنه هو الغفور الرحيم. ఆయత్ నంబర్ 16. ఆ తరువాత అతను, నా ప్రభు, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. నిశ్చయముగా ఆయన క్షమాశీలుడు, దయామయుడు. వ్యాఖ్యానం 32. కాకతాళీయంగా, అసంకల్పికంగా జరిగిపోయిన ఆ హత్యా ఉదంతం ఏమంత దారుణమైనది కాదు. ఆ మాటకొస్తే పెద్ద పెద్ద నేరాల నుంచి, అమానుష కృత్యాల నుంచి అల్లాహ్ తన ప్రవక్తలను కాపాడుతూ ఉంటాడు. అయినప్పటికీ తన వల్ల జరిగిపోయిన ఆ సంఘటనకు హజరత్ మూసా అలైహిస్సలాం సిగ్గుతో కుచించుకుపోయారు. క్షమాభిక్ష కోసం అల్లాహ్ను వేడుకోవడం అవసరమని భావించారు. ఆ సంగతి ఫిరౌన్కు తెలిస్తే పరిహారంగా తనను చంపేస్తాడన్న భయం కూడా ఆయన్ని వెంటాడసాగింది. ఆయత్ నంబర్ 17. قال رب بما أنعمت علي فلن أكون ظهيرا للمجرمين. ఆయత్ నంబర్ 17. నా ప్రభు, నీవు నన్ను అనుగ్రహించినట్లే నేను కూడా ఇక మీదట ఏ నేరస్తునికి సహాయపడను అని మూసా విన్నవించుకున్నాడు. వ్యాఖ్యానం 33. దేవుడు తనకు క్షమాభిక్ష పెట్టడంతో హజరత్ మూసా అలైహిస్సలాం ఆంతర్యం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఇక మీదట తాను సంయమనంతో వ్యవహరిస్తానని, దైవ ప్రసాదితమైన శక్తి సామర్థ్యాలను నేరస్తులకు సహాయపడడం లాంటి పనుల కోసం దుర్వినియోగపరచబోనని దైవానికి ప్రమాణం చేశారు. ఆయత్ నంబర్ 18. فأصبح في المدينة خائفا يترقب فإذا الذي استنصره بالأمس يستصرخه قال له موسى إنك لغوي مبين. ఆయత్ నంబర్ 18. మరునాడు తెల్లవారుతుండగా మూసా భయపడుతూనే నలువైపులా పరికిస్తూ నగరంలోనికి వెళ్ళాడు. అంతలోనే నిన్న సహాయం కోసం తనను అభ్యర్థించిన వ్యక్తే మళ్ళీ తనకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు మూసా అతన్ని ఉద్దేశించి, నువ్వు పూర్తిగా మార్గం తప్పినవాడిలా ఉన్నావు అన్నాడు. వ్యాఖ్యానం 34. నిన్న జరిగిన సంఘటనపై నగరంలో ఎవరేమనుకుంటున్నారో, పరిస్థితుల వాస్తవిక స్వరూపం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అలైహిస్సలాం భయపడుతూనే నగరంలోనికి వచ్చారు. ఖాయిఫన్ అంటే భయపడుతూ, యతరఖబు అంటే నలువైపులా గమనిస్తూ అని అర్థం. వ్యాఖ్యానం 35. అంటే నువ్వు నిన్న ఒక వ్యక్తితో ఘర్షణ పడ్డావు, ఈరోజు మళ్ళీ ఇంకో వ్యక్తితో గొడవ పడ్డావు. నీ పరిస్థితిని చూస్తుంటే నువ్వు జగడాలమారిలా ఉన్నావు, నీలో బొత్తిగా భయభక్తులు లేవు అని మూసా తన జాతికి చెందిన వ్యక్తిని మందలించారు. ఆయత్ నంబర్ 19. فلما أن أراد أن يبطش بالذي هو عدو لهما قال يا موسى أتريد أن تقتلني قال يا موسى أتريد أن تقتلني كما قتلت نفسا بالأمس إن
تريد إلا أن تكون جبارا في الأرض وما تريد أن تكون من المصلحين. ఆయత్ నంబర్ 19. ఆ తరువాత మూసా తామిద్దరికీ శత్రువు అయిన వ్యక్తిని పట్టుకోబోతుండగా, మూసా, ఏమిటి, నువ్వు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లే నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా? నువ్వు రాజ్యంలో దౌర్జన్యపరునిలా ప్రవర్తిస్తున్నావు. దిద్దుబాటు కోసం ప్రయత్నించాలన్న ధ్యాస నీలో ఏ కొసానా లేదే అని ఆ వ్యక్తి అన్నాడు. వ్యాఖ్యానం 36. తనకు తన వర్గానికి చెందిన వ్యక్తికి శత్రువు అయినవాడిని పట్టుకుని తగాదాను పరిష్కరించాలని హజరత్ మూసా అలైహిస్సలాం అనుకున్నారు. వ్యాఖ్యానం 37. శత్రు హిద్బీని పట్టుకుని వారి మధ్య రాజీ కుదుర్చాలన్నది మూసా అలైహిస్సలాం అభిమతం. కానీ ఫిర్యాదు చేసిన ఇస్రాయేల్ వ్యక్తి మూసా తనను చంపడానికి వస్తున్నారేమోనని శంకించి, నిన్న ఒక వ్యక్తిని చంపేసినట్లే ఈరోజు నన్ను చంపేస్తావా అని అన్నాడు. దాంతో నిన్న జరిగిన హత్య వెనుక ఉన్నదెవరో హిద్బీ శత్రువుకి అర్థమైపోయింది. అతడు గబగబా వెళ్ళి ఈ అత్యోదంతాన్ని గురించి ఫిరౌన్కు తెలియపరిచాడు. దాంతో ఫిరౌన్ దర్బారులోని పెద్దలు పరిహారంగా మూసాను కడతీర్చాలని తీర్మానించారు. ఆయత్ నెంబర్ 20. وجاء رجل من أقصى المدينة يسعى قال يا موسى إن الملأ يأتمرون بك ليقتلوك فاخرج إني لك من الناصحين. ఆయత్ నంబర్ 20. నగరం అటు చివరి నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, మూసా, ఇక్కడ పెద్దలు నిన్ను తుదముట్టించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మాట నమ్ము. నీ మంచిని కోరే వారిలో నేను ఒక్కణ్ణి అన్నాడు. వ్యాఖ్యానం 38. సమాచారాన్ని మోసుకువచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఫిరౌన్ వర్గానికి చెందినవాడని, కానీ లోపల నుంచి మాత్రం మూసా అలైహిస్సలాం మేలును కోరుకునేవాడని కొంతమంది భావించారు. అతను ఫిరౌన్ వర్గీయుడవడం వల్లనే రాజభవనంలో జరిగే సంప్రదింపుల గురించి అంత తొందరగా తెలుసుకోగలిగాడు. వేరితర వ్యక్తి అయి ఉంటే కీలక సమాచారాన్ని అప్పటికప్పుడే తెలుసుకోజాలడు. మరి కొంతమంది ఉద్దేశ్యంలో ఆ వ్యక్తి ఇస్రాయిలీయుడు, మూసా అలైహిస్సలాంకి దగ్గరి బంధువు. నగరం చివరి నుంచి పరిగెత్తుకుంటూ రావడానికి కారణం ఏమిటంటే ఫిరౌన్ అంతఃపురం శాసనసభ నగరం చివరి అంచున ఉండేది. ఆయత్ నంబర్ 21. فخرج منها خائفا يترقب قال رب نجني من القوم الظالمين. ఆయత్ నంబర్ 21. అప్పుడు మూసా భయపడుతూనే అటూ ఇటూ చూసుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు. ప్రభు, నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు అని వేడుకోసాగాడు. వ్యాఖ్యానం 39. హజరత్ మూసా అలైహిస్సలాంకు ఈ సంగతి తెలియగానే ఫిరౌన్ చెర నుంచి బయటపడే ఉద్దేశంతో ఆయన ఈజిప్టు నుండి వెళ్ళిపోయారు. వ్యాఖ్యానం 40. అకస్మాత్తుగా ఈజిప్టును వదలవలసిన పరిస్థితి హజరత్ మూసా అలైహిస్సలాంకు ఏర్పడింది. అందువల్ల ఎక్కడికెళ్లాలో ముందుగా నిర్ణయించుకోలేదు. మరోవైపు శత్రుభయం వెంటాడుతోంది. అందుచేత ఆయన ఫిరౌనీయుల బారి నుంచి కాపాడు అని అల్లాహ్ను ప్రార్థించారు. అందువల్ల అల్లాహ్ తన దూతను గుర్రంపై పంపించాడు. అతను మూసాకు మార్గదర్శకత్వం వహించాడు. వాస్తవం అల్లాహ్కు తెలుసు. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 22. ولما توجه تلقاء مدين قال عسى ربي أن يهديني سواء السبيل. ఆయత్ నంబర్ 22. అతను మూసా మద్యన్ దిక్కుకు ప్రయాణమైనప్పుడు నా ప్రభు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను అన్నాడు. వ్యాఖ్యానం 41. అల్లా మూసా మొరను ఆలకించాడు. ప్రాపంచికంగాను పారలౌకికంగాను సాఫల్యం పొందే మార్గం వైపుకు ఆయనకు దర్శకత్వం వహించాడు. మూసా అలైహిస్సలాం మార్గం పొందడమే కాక
మార్గదర్శకులుగా కూడా తీర్చిదిద్దబడ్డారు. ఆయత్ నెంబర్ 23. ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من دونهم امرأتين تذودان قال ما خطبكما قالتا لا نسقي حتى يصدر الرعاء وأبونا شيخ كبير. ఆయత్ నంబర్ 23. అతను మద్యన్ నీటి బావి వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఓ ప్రజా సమూహం తమ పశువులకు నీరు త్రాగిస్తున్నట్లు చూశాడు. మరోవైపు 2 స్త్రీలు వేరుగా నిలబడి తమ పశువులను ఆపుతూ ఉండడం కనిపించింది. ఇంతకీ మీ సమస్య ఏమిటి అని మూసా దర్యాప్తు చేయగా, ఈ పశువుల కాపరులు తిరిగిపోనంత వరకు మేము మా పశువులకు నీరు త్రాగించలేము, మా నాన్నగారేమో మరీ ముసలివారు అని ఆ పడతులు చెప్పారు. వ్యాఖ్యానం 42. మద్యన్ పొలిమేర్లకి చేరుకోగానే అక్కడ ఒక బావి వద్ద జనులు గుమికూడి తమ తమ పశువులకు నీరు త్రాగించుకుంటున్నారు. మద్యన్ అనేది ఒక తెగ పేరు. ఈ తెగ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతికి చెందినది కాగా, హజరత్ మూసా అలైహిస్సలాం యాకూబ్ అలైహిస్సలాం సంతతికి చెందినవారు. యాకూబ్ అలైహిస్సలాం కూడా ఇబ్రాహీం అలైహిస్సలాంకి మనుమలే. ఈ విధంగా మద్యన్ తెగవారికి మూసా అలైహిస్సలాంకి మధ్య వంశ పారంపర్య సంబంధం ఉండనే ఉంది. ఐసరుత్త ఫాసి. హజరత్ సుహైబ్ అలైహిస్సలాం ప్రవక్తగా పంపబడింది మద్యన్ వాసుల వద్దకే. వ్యాఖ్యానం 43. 2 అబలలు తమ పశువులను ఆపి నిస్సహాయులుగా నిలబడి ఉండటాన్ని చూసి హజరత్ మూసా అలైహిస్సలాంకి జాలి కలిగింది. మీరిద్దరెందుకు ఇలా నిలబడ్డారు? మీరు మీ పశువులకు నీళ్ళెందుకు త్రాగించడం లేదు అని ఆయన అడిగారు. వ్యాఖ్యానం 44. ఎందుకంటే మేము ఆడవాళ్లం, మగవారిలోకి చొచ్చుకుపోయి మేము మా పశువులకు నీరు త్రాగించలేం కదా అని ఆ యువతులు చెప్పారు. రిఆవ్ అంటే కాపరులు. వ్యాఖ్యానం 45. మా నాన్నగారేమో చాలా వృద్ధులు, అందువల్ల ఆయన గారు ఈ జన సందోహంలోకి వచ్చి తన పని చేసుకోలేరు. ఆయత్ నెంబర్ 24. فسقى لهما ثم تولى إلى الظل فقال رب إني لما أنزلت إلي من خير فقير. ఆయత్ నంబర్ 24. అందువల్ల అతను స్వయంగా ముందుకు వచ్చి వారి పశువులకు నీరు త్రాగించాడు. ఆ తరువాత నీడ ఉన్న చోటికి తిరిగి వచ్చి, ప్రభూ, నువ్వు నా వద్దకు ఏ మేలును పంపించినా నాకు దాని అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకున్నాడు. వ్యాఖ్యానం 46. హజరత్ మూసా అలైహిస్సలాం సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాడు. తిండి తిప్పలు లేక బాగా నీరసించిపోయారు. పైగా ప్రయాణ బడలిక కూడా ఉంది. అయినప్పటికీ ఆ స్త్రీల పరిస్థితిని చూసి ఓర్చుకోలేకపోయారు. పశువులకు నీరు త్రాపిన మీదట నీడ ఉన్న చోటికి వచ్చి కొలబడ్డారు. అప్పుడు ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దైవ సహాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏ కాస్త తోడ్పాటు లభించినా అదే 10,000 అని భావించసాగారు. అందుకోసం అల్లాహ్ను ప్రార్థించారు. మేలు పలు రకాలు, అది అన్న పానీయాలకు, ఆర్థిక విషయాలకు, ఆరాధనలకు, శక్తి అధికారాలకు, అండదండలకు కూడా వర్తిస్తుంది. ఐసరుత్త ఫాసీర్. ప్రస్తుతం హజరత్ మూసా అలైహిస్సలాం ఆశించింది అన్నపానీయాలు, దళతాచుకోవడానికి ఆసరా. ఆయత్ నంబర్ 25. فجاءته إحداهما تمشي على استحياء قالت إن أبي يدعوك ليجزيك أجر ما سقيت لنا فلما جاءه وقص عليه القصص قال لا تخف نجوت من القوم الظالمين. ఆయత్ నంబర్ 25. అంతలోనే ఆ 2 యువతులలో ఒక ఆమె సిగ్గుపడుతూ అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి,
మీరు మా పశువులకు నీరు త్రాగించిన దానికి ప్రతిఫలం ఇవ్వడానికి మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పింది. మూసా ఆయన వద్దకు వచ్చినప్పుడు తన వృత్తాంతమంతా వివరించాడు. భయపడకు, నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావు అని ఆయన వాదార్చారు. వ్యాఖ్యానం 47. అల్లా మూసా అలైహిస్సలాం ప్రార్థనను ఆమోదించాడు. ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి బిడియంతో వచ్చి ఆయన్ని ఇంటికి రమ్మని పిలిచింది. ఈ సందర్భంగా ఖురాన్ ఆ అమ్మాయి లజ్జా వ్రీడలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. వ్రీడ ఆడదానికి అత్యంత ముఖ్యమైన ఆభరణం. మగవారిలాగా ఆమె అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛగా వ్యవహరించడం షరియత్ పరంగా సమ్మతం కాదు. వ్యాఖ్యానం 48. ఇంతకీ ఆ ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఎవరు? దివ్య ఖురాన్లో మాత్రం ఎక్కడా తండ్రి పేరు పేర్కొనలేదు. కానీ ఖురాన్ వ్యాఖ్యాతలలో అత్యధికులు ఆయన హజ్రత్ సుహైబ్ అలైహిస్సలాం అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మద్యన్ వాసుల వద్దకు ప్రవక్తగా పంపబడినది హజ్రత్ సుహైబ్ గారే. ఇమాం షౌకానీ అభిప్రాయం కూడా ఇదే. అయితే ఇమాం ఇబ్నే కసీర్ అభిప్రాయం మరో విధంగా ఉంది. ఆయన ఇలా అన్నారు: హజ్రత్ సుహైబ్ అలైహిస్సలాం కాలం హజ్రత్ మూసా అలైహిస్సలాం కంటే ముందు ఉంది. అందువల్ల ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన ఈ యువతుల తండ్రి సుహైబ్ గారి సోదర కుమారుడెవరైనా కావచ్చు, లేక మరో వ్యక్తి అయినా కావచ్చు. నిజం దేవుడెరుగు. మొత్తానికి హజ్రత్ మూసా అలైహిస్సలాం ఆ అబలలకు చేసిన సహాయం గురించి వారిద్దరూ తమ పితామహునికి తెలియజేశారు. ఉపకారానికి బదులు ఉపకారం తప్ప మరేం కాగలదు. అందుకే ఆ యువకుని పట్ల సద్వ్యవహారం చేయాలన్న ఆలోచన ఆ వృద్ధునికి కలిగింది. ఆ విధంగా హజరత్ మూసా అలైహిస్సలాంకు ఆ పెద్ద మనిషిని కలుసుకునే అవకాశం దొరికింది. వ్యాఖ్యానం 49. అంటే ఈజిప్టులో తన పుట్టు పూర్వోత్తరాలను, అక్కడ ఫిరౌన్ చక్రవర్తి ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలను గురించి ఆయన క్షుణ్ణంగా తెలియజేశారు. అంతా విని ఈ ప్రాంతం ఫిరౌన్ సామ్రాజ్య పరిధిలోకి రాదని, అందుచేత ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని ఆయన మూసాకు ధైర్యం చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.